తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఎండమంట, మరికొన్ని జిల్లాలకు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యం. తెలంగాణలో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది వాతావరణ శాఖ. ద్రోణి ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వానలు కురుస్తాయి. శని, ఆది, సోమవారాల్లో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం పడవచ్చు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనూహ్యంగా మారుతోంది. విభిన్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వడగాల్పులుంటే మరికొన్ని జిల్లాలకు వర్షం ముప్పు పొంచి ఉంది. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం పూట ఎండలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య కూడా నమోదయ్యే ఛాన్స్ ఉంది. అదే సమయంలో పలు జిల్లాల్లో రానున్న 2 రోజులు పిడుగులు, ఈదురుగాలతో పాటుగా భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా తాజా హెచ్చరికలను బట్టి తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బయట తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి. వడగాళ్ల కారణంగా జనం అస్వస్థకు గురవుతున్నారు. మండే ఎండలతో అల్లాడిపోతున్న వేళ 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ద్రోణి ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. శని, ఆది, సోమవారాల్లో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, సంగారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలో వానలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే ప్రస్తుతం హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఈ మేరకు కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తోంది. శనివారం 73 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు, 17 మండలాల్లో వడగాళ్ళు, ఆదివారం 32 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు, 21 మండలాల్లో మోస్తరు వడగాళ్ళు వీసాయండి తాజాగా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం 24, పార్వతీపురం మన్యం 15, అల్లూరి 3, పోలవరం 9, అనకాపల్లి 2, కాకినాడ 3, తూర్పుగోదావరి 1 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు వీచే అవకాశం ఉంది. ఇది రేపు. ఇక అలాగే శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు మండలాల్లో వడగాళ్ళ ప్రభావం కొనసాగే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఇప్పటికే మన్యం జిల్లా భామినిలో 41.8 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదవుతుంది. చిత్తూరులో చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4 సెంటీగ్రేడ్లు, అనకాపల్లి జిల్లాలో 40.9 సెంటీగ్రేడ్లు, శ్రీకాకుళం జిల్లా సిగడాంలో 40.5 సెంటీమీటర్లు, నంద్యాల జిల్లా ఆలమూరు, కడప జిల్లా బద్వేల్లో 40.5 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లా ధర్మాజిగూడెం, తిరుపతి జిల్లా రేణిగుంట, విజయనగరం జిల్లా రాజాంలో 40.3 సెంటీగ్రేడ్లు, కృష్ణా జిల్లా కంకిపాడులో 40.1, కర్నూలు జిల్లా తోవిలో 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదని తెలిసింది. అంటే ఏపీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలు దాటినాయి. ఎంత తీవ్రమైన ఉష్ణోగ్రత అర్థం చేసుకోండి. ఒక్కసారి ఈ వాతావరణ సూచనలు చెప్పిన తర్వాత కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. 40 డిగ్రీల పైనే ఎండలు కొడుతున్నాయంటే మాడు పగులుతుంది, జాగ్రత్త. బయటికి వెళ్తే అనవసరంగా దెబ్బతింటారు. ఎండ దెబ్బకి ఇళ్లలో మంచాన పడతారు, జాగ్రత్త. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతోంది. నిన్న మరత్వాడ ప్రాంతంలోంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి దాదాపు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి ఇవాళ కూడా కొనసాగుతుంది. దీంతో రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి మించు సాధారణ స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుకు అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా చెప్తోంది. ఇక దీంతోపాటు అన్ని ప్రాంతాల్లో హెచ్చరికలు, అంటే ఎండ హెచ్చరికలు ఉన్నాయి, ఇటు వర్షం హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి అటు ఎండ, ఇటు వాన, సో అప్రమత్తంగా ఉండాలి. ఈ వాతావరణం విభిన్నంగా ఉంది, మారుతుంది. దీంతో కొన్ని
వాతావరణ పరిస్థితుల మార్పు ఆరోగ్యంపై కూడా పడవచ్చు. విభిన్నంగా ఉంటే వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జలుబు లాంటి దగ్గు లాంటి వాతావరణం చేంజ్ కావడంతో సడన్గా ఇటు ఎండ అటు వాన చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అసలు ఈ వర్షాలకు కారణం వాతావరణ శాఖ చెప్తుంది ఏంటంటే జూమ్ ఎర్త్ అనే ఒక వెదర్ రిపోర్ట్ చేసే సంస్థ ఏం చెప్తుందంటే ఇందూసా తుఫాన్ అంటున్నారు. ఇది ఎక్కడుందంటే మనకు లేదు. ఇందూసా తుఫాన్ అనేది ఇది ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో భూమధ్య రేఖకు దిగువన ఈ ఇందూసా తుఫాన్ ఏర్పడ్డది. ఇది గంటకు 140 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇది చిన్నగా మొదలై పెద్దగా మారింది. ఇది దక్షిణ వైపు వెళ్తుంది కాబట్టి మనకు ఆందోళన అక్కర్లేదు. కానీ ఇది పంపుతున్న మేఘాలు మన తెలుగు రాష్ట్రాల వైపు రావడమే కాదు, అటు బంగ్లాదేశ్ భూటాన్ వైపు కూడా వెళ్తున్నాయి. అంత వేగంగా మేఘాల్ని ఇది విసురుతోంది. ఈ తుఫాన్కి 5 డ్రోన్లు కూడా తోడైనట్టుగా తెలుస్తుంది. దీంతోనే ఇప్పుడు ఈ వాతావరణం అంతా కూడా మార్పు వచ్చింది. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, అండమాన్ సముద్రం, బంగాళాఖాతం అన్ని చోట్ల ద్రోణులు ఏర్పడ్డాయి. ద్రోణి తరహా వాతావరణం ఉంది. గాలులు ఇష్టం వచ్చినట్లు చెల్లా చెదురుగా వీస్తున్నాయి. చలి వేడిగాళ్ళు ఢీకొట్టుకుంటూ సముద్రంలో కొంత కల్లోలంగా ఉంది. అందుకే విపరీతంగా మేఘాలు పుడుతున్నాయి. ఇవాళ తెలంగాణలో గంటకు 16 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఏపీలో సుమారు గంటకు 18 నుంచి 24, 25 వరకు కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయి. కొన్నిసార్లు చల్లని గాలు ఉంటాయి, కొన్నిసార్లు వేడిగాళ్ళు ఉంటాయి. ఎండలో పనులకు వెళ్ళే వాళ్ళు వేడిగాళ్ళకు తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే అది నీరసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో మాత్రం 35 నుంచి 40 దాటాయి. ఇందాక కొన్ని చెప్పాను మీకు. తేమ తెలంగాణలో 40% ఉంటే ఏపీలో 43% ఉంది కాబట్టి సో కొంత ఉక్కపోత కూడా ఉండొచ్చు. సో ఆ రకంగా వీలైతే తరచూ నీళ్లు తాగుతుండండి, పండ్ల రసాలు తీసుకోండి. ఇంకా ఇది పరిస్థితి. సో ఆ రకంగా ప్రస్తుతం వాతావరణం కొంత డిఫరెంట్గా ఉంది కాబట్టి అలర్ట్గా ఉండమని సూచిస్తున్నారు. అలాగే ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండమంటూ సూచిస్తున్నారు. అలాగే మిగతా జిల్లాల్లో ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి కాబట్టి 40 డిగ్రీలు దాటాయి. ఏపీలోని చాలా జిల్లాల్లో జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, నీడ పట్టున ఉండండి. కాస్త ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అటు డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. సో తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఇటు తెలంగాణలోని కొన్ని జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, అలాగే ఏపీలో ఈ ద్రోణి ప్రభావం చేత మరొక 2-3 రోజుల పాటు లైట్ టు మోడరేట్, నాట్ హెవీ, ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎల్లో అలర్ట్ అయితే ప్రస్తుతం జారీ అయిన పరిస్థితి. సో ఈదురుగాళ్లకు ప్రస్తుతం మామిడి తోటలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి దానికి అది ప్రకృతి విపత్తుగానే మనం పరిగణించాలి కాబట్టి సో దానికి ఏం చేయలేం. బట్ అప్రమత్తంగా ఉంటే రైతులు కొంచెం దాని బారి నుంచి ఏదైనా ఉపశమనం కలిగే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే తెలంగాణ జిల్లాల్లో 2-3 రోజుల పాటు వాతావరణం చేంజ్ అవుతుంది, వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీలో కూడా అటు ఎండ కొడుతుంది, మళ్ళీ వర్షం కూడా అక్కడక్కడ పడే అవకాశం ఉంది కాబట్టి అలర్ట్స్ ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మళ్ళీ వర్షం పడ్డా మళ్ళీ టెంపరేచర్ పెరుగుతాయి కాబట్టి ఈ సందర్భంలో కొంత హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని సూచనలు.